హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుండి నేను ఒక మల్టీపర్పస్ స్టోరేజ్ ఆర్గనైజర్ అయితే బుక్ చేశానండి. చూడండి ఈ విధంగా అయితే ఉంది. చాలా బాగా వచ్చిందండి. ఎక్కువ ప్యాకేజింగ్ ఏం లేదు, సింపుల్గా కార్డ్బోర్డ్ నుండి తీస్తే వచ్చేసింది. సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, చూడండి వీడియోలో వెళ్ళిపోదామా. ఇదైతే ఈ విధంగా అయితే ఉందండి, చాలా బాగుంది. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చూడండి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే చూపిస్తున్నాను మీకు క్లారిటీగా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా డీటెయిల్గా అయితే నేను చెప్తున్నా. ఈ విధంగా ఎంత బాగుందో. 6 ఉన్నాయండి మొత్తం. నేను కౌంట్ చేసి చూపిస్తాను మీకు. 6 లేయర్స్గా ఉన్నాయి. దాంట్లో చిన్న చిన్న బాక్సెస్ కింద డివైడ్ అయ్యి ఉంది. అంటే సెక్షన్ వైజ్ మనం పెట్టుకోవాలి, ఓన్గా పెట్టుకోవాలి. నేను ముందు మీకు వీడియోలో గైడ్ చేస్తాను ఏ విధంగా చేయాలనేది. ఇది మీషో ప్రోడక్ట్ కదండి, రివ్యూ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొంచెం హ్యాండిల్ ఉంది చూడండి, ఈ విధంగా పట్టుకోవచ్చు, లేదంటే హ్యాంగ్ చేసుకోవచ్చు. అయితే గట్టిగా ఉంది. ఇదైతే బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందండి. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. 2 హ్యాండ్స్తో ఓపెన్ చేస్తున్నా, చాలా గట్టిగా ఉందండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి. చిన్న చిన్న కార్డ్బోర్డ్ లాగా కనిపిస్తుంది కదండి, స్మాల్ స్క్వేర్ షేప్లో ఇవి ప్లాస్టిక్వి, చాలా బాగున్నాయండి. చూడండి ఇవి ఇంత ఉన్నాయి. అయితే మనం మొత్తం అరేంజ్ చేయాలి. మనకి ఎంత కావాలనేసి అంత యూజ్ చేసుకోవాలంటే ఆ విధంగా ఇవన్నీ సెట్ చేసుకోవాలి. మొత్తం కావాలంటే పెట్టుకోవాలి, లేదు సగం అంటే కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఇది ఉందండి. దీని క్వాలిటీ అయితే ఓకే. ఫస్ట్ నేను పెట్టాలంటే చాలా లూజ్ అనిపించింది, అంటే ఆ గ్యాప్కి ఇది పెట్టడం చాలా లూజ్గా అనిపించింది నాకు. అయితే చూద్దాం, ఫస్ట్ ఇంకో దానికి వెయిట్ చూద్దాం అనేసి పెట్టినా. కొంచెం ఇప్పుడు బాగానే ఉందండి. ఇంకా చూడండి లూజ్ కనిపిస్తుందా? ఈ విధంగా పెడుతూనే ఇట్లా వచ్చేస్తుంది. చాలా స్టిఫ్గా అయితే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించలేదు. ఫస్ట్ రో అయితే నేను వేసాను చూడండి. ఇంకా కింద పెట్టి అన్నీ అయితే నేను పెట్టేస్తున్నా. ఈ విధంగా మనం పెట్టుకోవాలి మొత్తం. ఈ 2 ర్యాక్స్ నేను పెట్టలేదండి, ఇన్ని ఉన్నాయి ఇంకా కార్డ్స్, ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఈ 2 ర్యాక్స్ ఎందుకు పెట్టలేదో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా వీడియో చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను లాంగ్ నా ఇయర్ రింగ్స్ మాంగ్ టీకా అనేది ఈ ఓపెన్ ఉంది కదండి, దాంట్లో పెట్టుకుంటున్నా. ఇది మల్టీ స్టోరేజ్ అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఇది దేనికైనా యూజ్ అవుతాయండి, జ్యువెలరీస్ కానీ, ఏదైనా మీ పూసలు, ఏమైనా మీ స్టిచ్చింగ్ పని చేస్తున్నట్టు చిన్న చిన్న బటన్లు, అవి దానికోసం. చూడండి నా ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. చిన్నగా లేదు మాకు అట్లా వద్దంటే ఈ విధంగా 2 ఉన్నాయి కదండి, దాంట్లో ఒకటి మనం తీసేసుకుంటే కొంచెం పెద్ద సైజులో పెట్టుకోవచ్చు అండి. ఈ మధ్యలో నుంచి చూపిస్తాను. ఇక చూడండి ర్యాక్స్ అనేది కనిపిస్తుందా? ఇప్పుడు ఇది చిన్నగా బ్లాక్ ఉండే కదా, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. అయితే మీకు ఎక్కువ ఉంటే తీసేసుకోండి, అంటే రీయూజబుల్ లాగా కొంచెం హ్యాండీగా ఉంటుందండి. నాకే తెలిసి అయితే నేను పెద్దగా వస్తుంది అనుకున్నా, కానీ ఓకే మనం పెట్టిన పైసలకి కొంచెం చిన్న సైజే, కానీ క్వాలిటీ అయితే బాగుంది. బయట ఎంత ఉంటుందో నాకు తెలియదండి. మీషోలో అయితే నాకు పెట్టిన ప్రైజ్ అయితే నాకు వర్త్ అనిపిస్తుంది. ఈ విధంగా నా ఇయర్ రింగ్స్ అవి ఇవి అన్నీ దాంట్లో ఒకటి పెట్టి చూపిస్తున్నాను మీకు, జస్ట్ ఐడియా కోసం. చూడండి ఇయర్ రింగ్స్ నావి హ్యాంగింగ్స్ అంతా ఆక్సిడైజ్డ్ అండి. ఇవి కూడా చిన్న ఇట్లా చూడండి, ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవచ్చు. చాలా చిన్న ఐటమ్. ఇక చూడండి నేను ఇక ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ విధంగా అయితే ఇవి మొత్తం బాగుందండి. నాకైతే పర్సనల్లీ బాగా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఆర్డర్ చేశాను. మీరు కూడా తీసుకోండి, చాలా బాగుంది, హ్యాండీగా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న పూసలు అనేది దీంట్లో పెట్టడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే కింద గ్యాప్ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. స్టే కనెక్టెడ్. బై బాయ్.